అంటే జానకి అంటే సీత, మనందరికి సీత అంటే రెస్పెక్ట్, ఒక పతివ్రత పేరు అనమాట. అయితే ఒక రేప్ విక్టిమ్కి ఆ పేరు ఉండకూడదా? ఇది అందరూ ఇప్పుడు అడిగే క్వశ్చన్ అనమాట. జానకి లాంటి పేర్లు రేప్ విక్టిమ్కి ఉంటే ఆ సినిమాలో ఆ పేరు పెట్టకూడదా? ఇది కూడా పెద్ద ప్రశ్న. ఇది పబ్లిక్ మొరాలిటీ ఏంటి, పబ్లిక్ మోరల్ వాల్యూస్ ఏంటని. రేప్ విక్టిమ్ తనకు తెలిసి జరగలేదు కదా, అలాంటప్పుడు ఆ సర్వైవర్కి ఆ పేరు ఉంటే తప్పేంటని కూడా కొంతమంది అంటున్నారు. మోరార్లెస్ ఇలాంటి కాంట్రవర్సీసే పద్మావత్ సినిమా గురించి, లిప్స్టిక్ అండర్ బై బుర్కా అనే సినిమా గురించి, L2 ఎంపురాన్ సినిమా గురించి, అంటే సిబిఎఫ్సి కట్స్ చెప్పటం, వీళ్ళు ఆపటం, గొడవ చేయటం, ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా తీసిన వాళ్ళు కేరళ హైకోర్టు జడ్జికి చెప్పారంట, మీరు రండి మేము సినిమా చూపిస్తాం, ఇక్కడ మేమేం తప్పు చేసామో, ఎలాంటి తప్పు సీన్లు పెట్టామో మీరే గమనించండి, మీరు ఓకే అంటే మేము చూపిస్తామని కూడా రెడీ అయిపోయారంట. అంటే ఇక్కడ సినిమాలో ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ కానీ ఇతివృత్తంతో సంబంధం లేకుండా టైటిల్ మీద ఇంత పెద్ద గోల్ ఎందుకని, అందులోనూ ఇండియాలో ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇన్ని టైటిల్స్ వచ్చేసాయి, దాంతో చాలా పేరు వెనకాల చాలా పెద్ద కథలే ఉంటాయి, జానకి పేరు పెట్టడం తప్ప అనేదే ఇప్పుడు పెద్ద గొడవ.